మీరు అమెరికన్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నారా? అమెరికాలో చదివి అక్కడే జాబ్ చేస్తూ సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? అమెరికాలో పార్ట్ టైం జాబ్ చేస్తూ మంచి అవకాశం కోసం వెతుక్కుందామని ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అమెరికాలో జాబ్ చేయాలనే డ్రీమ్ ఉన్న వాళ్ళ కోసం ముందుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ను ఈ వీడియో ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రస్తుతం అమెరికాలో ఇండియన్స్ ఎంత మంది ఉన్నారు? ఏ 20 లక్షలకు పైగా, బి 30 లక్షలకు పైగా, సి 40 లక్షలకు పైగా, డి 50 లక్షలకు పైగా. మీరు కనుక అమెరికా వెళ్లి జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు గతంలో కంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు H1B వీసా రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. లక్షల శాలరీతో మీకు జాబ్ ఉన్నా అది ఎప్పుడు చేజారిపోతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు చాలా కంపెనీల్లో లే ఆఫ్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జాబ్ పోతే వెంటనే అక్కడ ఉన్న వీసా అధికారులు మిమ్మల్ని భారత్ పంపించే ఏర్పాట్లు చేస్తారు, లేదంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికాలో H1B వీసాతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారి డేటాను మొత్తం సేకరించి సర్వే చేశారు. ఈ సర్వే చేసింది కూడా ఒక ప్రముఖ సంస్థే. ఈ సర్వేలో మనల్ని షాక్ కు గురి చేసే ఎన్నో విషయాలు బయటపడ్డాయి. అమెరికాలో ఉన్న 438 టెక్ కంపెనీలు 1,37,500 మంది ఉద్యోగులను జాబ్ నుంచి పీకి పారేశాయి. జాబ్ పోయిన వాళ్లలో ఎక్కువ మంది H1B వీసా కింద ఉన్నవాళ్లే. ఇప్పుడు వీళ్లకు వేరే జాబ్ సర్చ్ చేసుకుందామన్నా చాలా తక్కువ టైం ఉంది. వీసా అధికారులు ఇచ్చిన టైంలో గనక జాబ్ దొరక్కపోతే ఇక ఇండియాకు బలవంతంగా పంపించేస్తారు. H1B పర్మనెంట్ వీసా అప్లై చేసుకుందామన్నా కూడా అప్లికేషన్ ఫీజు చాలా ఎక్కువగా ఉంది. ఇక అప్లికేషన్ కు $220 ఖర్చు అవుతుంది. అంటే దాదాపు 20,000 అన్నమాట. ఒక పక్క జాబ్ పోయి మరో పక్క పర్మనెంట్ H1B వీసా వస్తుందో రాదో తెలియక ఇండియన్స్ మెంటల్ ప్రెషర్ కు గురవుతున్నారు. ఇక వాళ్ళ చేతుల్లో కూడా ఏది లేకపోవడంతో ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో చాలా మంది భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళకు గ్రీన్ కార్డ్ దొరకడం లేదు. లేటెస్ట్ గా EB-5 వీసా గురించి మనకు తెలిసిందే. ఈ EB-5 వీసా పొందాలంటే సుమారు 7 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం అమౌంట్ కూడా EB-5 వీసా ఒకేసారి మీ దగ్గర నుంచి తీసుకొని తర్వాత ఒక ఫిక్స్డ్ టైం తర్వాత మీకు రిటర్న్ రిఫండ్ చేస్తుంది. ఆ మధ్యలో ఈ డబ్బును ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. 7 కోట్లు ఖర్చు చేస్తే ఈ EB-5 వీసా వస్తుంది. దీంతో గ్రీన్ కార్డ్ రావడం కూడా చాలా సులభం. గ్రీన్ కార్డు పొందడానికి భారతీయులు అమెరికాలో ఏళ్ల తరబడి నుంచి ఉంటున్నారు. ఈ EB-5 వీసాతో కొన్ని నెలల్లోనే గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. ఫైనల్ గా చూసుకుంటే అమెరికా వెళ్లి సెటిల్ కావాలంటే 7 కోట్లైనా ఉండాలి, లేదంటే లక్షల్లో పర్మనెంట్ జాబ్ అయినా ఉండాలి. ఈ రెండు లేకపోతే అమెరికాలో ఉండే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం అమెరికా కూడా కొంత రెసెషన్ లో ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా వెళ్లి జాబ్ చేసి అక్కడే సెటిల్ కావాలనుకునే వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు అమెరికన్ డ్రీమ్ అనేది వీసా వస్తే ఫుల్ఫిల్ అయ్యేది. కానీ ఇప్పుడు అదే వీసా లక్షలు కోట్లతో ముడిపడి ఉంది. సో అమెరికా వెళ్లాలనుకునే ఉద్యోగులు బాగా ఆలోచించుకున్నాకే అమెరికా వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.